హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 14th నవంబర్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు కూడా మార్కెట్ భారీగానే డౌన్ అయింది. 1.36% నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 2% మైనస్లో క్లోజ్ అయింది. 50,088 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయితే నిఫ్టీ 23,600 కన్నా కింద వెళ్ళి 23,559 దగ్గర క్లోజ్ అయింది. అది ఈ ఫాల్ ఇంకా ఎంతవరకు కంటిన్యూ కావచ్చు, లోయర్ లెవెల్లో మనకి ఎక్కడైనా మంచి సపోర్ట్ ఉందా అని చూద్దాం. టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందుగా ఈరోజు బాగా ఫాల్ అయిన స్టాక్స్ని ఒకసారి చూద్దాం. హీరో మోటార్ కార్ప్, M&M, హిండాల్కో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్. మెటల్ అండ్ ఆటో, ఈ రెండు సెక్టార్స్ భారీగా డౌన్ అయ్యాయి ఈరోజు. ఓవరాల్గా చాలా సెక్టార్స్ మైనస్లో ఉన్నా కానీ భారీగా డౌన్ అయిన సెక్టార్స్ చూస్తే మాత్రం మెటల్, దాని తర్వాత ఆటో, ఈ రెండు సెక్టార్స్ బాగా డౌన్ అయినాయి. కొంత పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే మనకి బ్రిటానియా నిన్న బాగా డౌన్ అయిన స్టాక్ ఈరోజు కొంచెం రికవరీ మోడ్లో కనిపించింది. తర్వాత గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా గతంలో బాగా ఫాల్ అయినాయి. కొంత రికవరీ కనిపించింది. వీటిలో కూడా ఎక్స్ట్రీమ్ రికవరీ అనుకోవడానికి లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తాయనే గ్యారంటీ కూడా లేదు. సో ఇప్పుడు మనం ఓవరాల్గా బ్రెడ్త్ చూస్తే 2,419 స్టాక్స్ నెగిటివ్లో ఉంటే ఓన్లీ 419 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్ బ్రెడ్త్ వచ్చి కంప్లీట్గా బేరిష్లోనే ఉంది. సో టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో 23,673 అండ్ 23,524 జోన్ ఏదైతే ఉందో ఇది క్రూషియల్ జోన్ అనుకున్నాం మనం. ఇంకొకటి 23,524 ఆర్ 525 లెవెల్స్, ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. జనరల్గా మనకి భారీ ఫాల్ వచ్చినప్పుడు 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. కొంత పుల్ బ్యాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, లోయర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజెస్ చూసినా కానీ డీవియేషన్ చాలా ఎక్కువ ఉంది. మోర్ ఓవర్ మనకి టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి. అండ్ పీసీఆర్ కూడా ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ లాగా చూపిస్తుంది. ఏదో ఒక రోజు మేబీ రాబోయే 2-3 రోజుల్లో కొంత బౌన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కొంచెం పొజిషనల్గా ఈటీఎఫ్స్లో బై చేయాలనుకున్న వాళ్ళకి నిఫ్టీ బీస్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈటీఎఫ్స్ ద్వారా కొంత ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. మేబీ 1 or 2 డేస్లో ఇక్కడి నుంచి రికవరీ అవుతుందా లేదా ఫర్దర్గా డౌన్ అయితే మాత్రం 23,280 అండ్ 23,145 ఈ జోన్ చాలా చాలా ఇంపార్టెంట్ జోన్. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఒక మంచి ఆపర్చునిటీ లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ ట్రెండ్ లైన్స్. ఇవి ఈ ట్రెండ్ లైన్ ప్రకారం చూసినా కానీ ఇక్కడ మనకి ఒక మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎక్స్ట్రీమ్ మళ్ళీ బుల్లిష్ మోడ్లోకి మనం రావాలంటే మాత్రం మన కీ లెవెల్ని క్రాస్ చేయాలి. 24,400 కన్నా పైకి వెళ్తేనే మన ట్రెండ్ పాజిటివ్ కింద తీసుకుంటాం, మన బయాస్ పాజిటివ్ ట్రేడ్లోకి తీసుకుంటాం. అప్పటి వరకు కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. అయితే లోయర్ లెవెల్లో మన షార్ట్స్ని కవర్ చేసుకోవడానికి ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ వచ్చేసాం. 23,550 ఆర్ 570 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు మనం. అయితే షార్ట్ కవరింగ్ ఇంకా జరగట్లేదు. మేబీ 23,300 నుంచి 23,150 వచ్చినప్పుడు మాత్రం ఒక భారీ షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ లెవెల్స్ దగ్గర షార్ట్ ఎంట్రీస్ కోసం ఎక్కువగా ట్రై చేయొద్దు. మన షార్ట్స్ని కొంత ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకొని వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే ఫర్దర్గా కూడా డౌన్ అయింది అనుకున్నాం. అది డౌన్ అయింది, 50,290కి వచ్చింది. ఒకటి క్రూషియల్ సపోర్ట్ 50,000 దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు లో ఐ థింక్ ఆల్రెడీ మనం 50,000ని టెస్ట్ చేసినట్టున్నాం. 49,900 వరకు వచ్చాము ఈరోజు. సో 49,700 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ ఉండొచ్చు. ఈ లెవెల్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ 49,700ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే మాత్రం షార్ప్ ఫాల్ సేమ్ డే ఉండొచ్చు. అరౌండ్ 600 to 700 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం కాషియస్గా ఉండాలి మనం బ్యాంక్ నిఫ్టీలో. హైయర్ లెవెల్లో 50,500 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 51,000, ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా రెగ్యులర్ గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం.
ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 20th November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో ఒక ఈక్విటీ కాదు, ఫ్యూచర్స్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అసలు ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈవెన్ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్స్ పర్చేజ్ చేసినా కానీ ఏ టైంలో ఆ స్టాక్ నుంచి మనం బయటకు రావాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఈ 100 days ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్. స్టాక్ కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత కొంత రికవరీ కనిపించింది. కాకపోతే లాస్ట్ 3-4 days నుంచి మళ్ళీ ఫర్దర్గా కూడా డౌన్ అవుతా ఉంది. ఈ రోజు క్రూషియల్ లెవెల్ని బ్రేక్ చేసింది. 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అరౌండ్ 511 ఆ ప్రాంతంలో ఉంది. 499 ఆర్ 500 లెవెల్స్ దగ్గర ఉంది. సో దాన్ని బ్రేక్ చేసింది ఈరోజు. ఇది ఫర్దర్గా కూడా వీక్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఓవరాల్గా మెటల్స్ కొంత వీక్నెస్ కనపడుతూ ఉన్నాయి. సో ఒక్కటి మనం 475ని క్రూషియల్ లెవెల్ లాగా చూడాలి. వన్స్ 475 బ్రేక్ అయితే మాత్రం ఇది ఇక్కడి నుంచి ఒక 60-70 రూపీస్ వరకు డౌన్స్, అంటే 400 లెవెల్ని కూడా టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఒక లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం ఫాల్ అనేది షార్ప్గా ఉంటుంది. మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం, చాలా వీడియోస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక టెక్నికల్ లెవెల్ ఏదైతే బ్రీచ్ అవుతుందో, బ్రీచ్ అయినప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఫాల్ కానీ రైజ్ కానీ ఏదైనా సరే షార్ప్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఈ లెవెల్స్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇది హిందుస్థాన్ జింక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ వచ్చి టాటా మోటార్స్. ఇది మీరు కామెంట్ రూపంలో కూడా అడిగారు దీని గురించి టెక్నికల్ లెవెల్స్ కావాలని. సో టాటా మోటార్స్ ట్రెండ్ వైజ్గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 799 ఆర్ 788 దగ్గర కొంత సపోర్ట్ ఉండింది కానీ అది బ్రేక్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఒక లెవెల్ బ్రేక్ అవుతుందో అది ఫర్దర్గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే మళ్ళీ సెల్లింగ్ ప్రెషరే రావచ్చు ఈ స్టాక్లో. ఈ స్టాక్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ రావాలి అంటే మాత్రం ఈ వీక్లీ పివోట్ పైన ఒక రోజన్నా డే క్లోజింగ్ దీనిపైన కావాలి. 820 కన్నా పైన క్లోజ్ అయితేనే కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో. మేబీ ఆ లెవెల్ నెక్స్ట్ మనకి 850 నుంచి 880 వరకు వెళ్ళొచ్చు, ఓన్లీ 820 పైకి వస్తే. అదర్వైజ్ ఇప్పుడు ఈ రోజు లోని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ రోజు లో వచ్చి మనకి 775, 786 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్ లోస్ని టెస్ట్ చేయొచ్చు, అరౌండ్ 697 ఆర్ 700 లెవెల్. సో ఇక్కడ నుంచి దాదాపుగా 75-80 పాయింట్స్ డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. లెవెల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనకి ఆపర్చునిటీ లేదు ఎలాంటి పొజిషన్ తీసుకోవడానికి, ఒక లాంగ్ పొజిషన్లో ఎంట్రీ కావడానికి పెద్దగా మనకి ఆపర్చునిటీ లేదు. ప్రైస్ రివర్సల్గా వెళ్ళి 817 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ వస్తే మాత్రం అగైన్ షార్ట్ వెళ్ళొచ్చు ఈ స్టాక్లో. సో షార్ట్ కవరింగ్ ఓన్లీ 700 లెవెల్ దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది టాటా మోటార్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.